హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ టాపిక్ వచ్చేసి మనం క్రియేట్ చేసిన ఎన్సీఆర్టీ 3000 బిట్స్ పీడిఎఫ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం కదా, అందులో గాను ఇది పార్ట్ 2. అయితే ఇప్పుడు ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే క్లారిటీ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ క్రింది వాణిలో నీటి యందు కరుగు విటమిన్ ఏది? ఇదైతే మన ఎన్సీఆర్టీ బిట్స్ పీడిఎఫ్లో విటమిన్స్ టాపిక్లో బయాలజీలో ఉంటుందమ్మా. ఇప్పుడైతే దీని ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా చూద్దాం. ఈ క్రింది వాణిలో నీటి యందు కరుగు విటమిన్ ఏది అడిగాడు. నీటిలో కరిగే విటమిన్లు ఏంటమ్మా? బి కాంప్లెక్స్ విటమిన్స్, అలాగే సి విటమిన్. సి విటమిన్ యొక్క రసాయనిక నామం ఏంటి? ఆస్కార్బిక్ ఆమ్లం కదా. సి విటమిన్ యొక్క రసాయనిక నామం ఏంటంటే ఆస్కార్బిక్ ఆమ్లం కదా. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నీటి యందు కరిగే విటమిన్లు ఏ విటమిన్లు అంటే బి కాంప్లెక్స్ విటమిన్లు, అంటే B1, B2, B3, B5 ఉన్నాయి కదమ్మా. ఈ విటమిన్స్ అన్నీ నీటిలో కరుగుతాయి. అదేవిధంగా సి విటమిన్ కూడా నీటిలో కరుగుతుంది. అయితే సార్ మరి క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏంటంటే క్రొవ్వులో కరిగే విటమిన్లు 4 ఏడీఈకి అని గుర్తుపెట్టుకోండమ్మా. క్రొవ్వులో కరిగే విటమిన్లు అనగా ఎగ్జాంపుల్గా ఏడీఈకి అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడైతే నెక్స్ట్ వన్ చూద్దాం. అయితే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దోమలను పారద్రోలే మందులలో అనగా గుడ్ నైట్ కాయిల్స్ మన ఇంట్లో ఉపయోగిస్తాం కదమ్మా. గుడ్ నైట్ కాయిల్స్, అదేవిధంగా ఆల్అవుట్ కాయిల్స్లో ఉపయోగించబడేది ఏదని అడిగాడు. ఉపయోగించేది ఏదమ్మంటే దీని ఆన్సర్ వచ్చేసి కాల్షియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్. ఏమి ఉపయోగిస్తారమ్మంటే కాల్షియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్. అయితే ఇలాంటి క్వశ్చన్లను మీరు ఎక్కడా కూడా ఏ పబ్లికేషన్స్ బుక్స్, జనరల్ సైన్స్ బుక్స్ అమ్ముతారు కదమ్మా, 400 రూపాయలు పెట్టి అమ్ముతారు కదా, అలాంటి బుక్స్లో ఈ బిట్లు అయితే మీరు చూడలేము. ఈ బిట్స్ ఓన్లీ కూడా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ జనరల్ సైన్స్లో మాత్రమే దొరుకుతుంది. సార్ ఇలాంటి బుక్స్ మీ దగ్గర ఉంటే హ్యాపీగా చదువుకోవచ్చు. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న బిట్సే ఇస్తాడు తప్ప పబ్లికేషన్ బుక్స్ ఇవ్వడు కదా, ఓన్లీ టెక్స్ట్ బుక్స్లోనే ఇస్తాడు. అలాంటి టెక్స్ట్ బుక్స్ మీరు చదవాలంటే ఈ టైం కాస్త కంప్లీట్ అయిపోతుంది, మీ ఎగ్జామ్ టైం కాస్త కంప్లీట్ అయిపోతుంది. అయితే మీరు అలాంటి హార్డ్ వర్క్ తీసుకోకుండా అలాంటి హార్డ్ వర్క్ మా టీం తీసుకొని మేము ఈ ఎన్సీఆర్టీ అనేది 3000 బిట్స్ పీడిఎఫ్లో మీకు అందించడం జరుగుతుంది. ఈ బిట్స్ అన్నీ కూడా phase 1, phase 2గా వర్గీకరించి ప్రతి దాంట్లో క్లియర్ కట్గా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న జనరల్ సైన్స్లో ప్రతి టాపిక్ నుంచి విటమిన్స్ కానీ మొక్కలు కానీ ఏదైనా ప్రాధాన్యం ఇస్తూ ఈ పీడిఎఫ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవ్రీ 2 or 3 డేస్కి ఒకసారి మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ జనరల్ సైన్స్ మీద పెట్టడం జరుగుతుంది. ఇలాంటివి మీకు కావాలనుకుంటే నరేష్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, లేదా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టినా నేనైతే మీకు ఈ కోర్స్ ఎలా తీసుకొని మాక్ టెస్ట్లు ఎలా రాయాలి, ఈ ఎన్సీఆర్టీ బిట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో భౌతిక మార్పుకు ఉదాహరణ. ఇప్పుడు 2 మార్పులు ఉంటాయి కదమ్మా, అందులో భౌతిక మార్పుకు ఉదాహరణ ఏంటని అడిగాడు. భౌతిక మార్పుకు ఉదాహరణ ఏంటమ్మా? విద్యుత్ బల్బు వెలుగుట. విద్యుత్ బల్బు వెలుగుట అనేది ఒక భౌతిక మార్పే కదా. మరి రసాయనిక మార్పు అంటే ఏంటమ్మా? బొగ్గు గాలిలో మండించడం. బొగ్గులు గాలిలో మండిస్తే బూడిద అయిపోతుంది తప్ప తిరిగి మళ్ళీ వెనక్కి పొందగలమటి. అందుకే ఇది ఒక రసాయనిక మార్పు. అదేవిధంగా కిరణజన్య సంయోగ క్రియ, ఇది కూడా ఒక రసాయనిక మార్పే. యాపిల్ పండును కట్ చేసిన తర్వాత ఎర్రగా మారుట, దీన్ని వెనక్కి పొందలేం కదా, ఇది కూడా ఒక రసాయనిక మార్పు. సరే మరి సార్ వెనక్కి పొందేవన్నీ భౌతిక మార్పులేనా అంటే ఎస్, భౌతిక మార్పులే. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇనుపను అయస్కాంతంగా తయారు చేయడం, నెయ్యిను గడ్డ కట్టించడం. నెయ్యి గడ్డ కట్టిన తర్వాత అది భౌతిక మార్పు ఉదాహరణ. మళ్ళీ గడ్డ కట్టిన నెయ్యిను ఆవిరి చేస్తే మళ్ళీ నెయ్యి నీరుగా మారుతుంది కదా, అది ఒక భౌతిక మార్పు ఉదాహరణ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ని క్లారిటీగా చూద్దాం. క్రింది వాటిలో అత్యధిక పరమాణు సంఖ్యను కలిగి ఉన్న మూలకం ఏదని అడిగాడు. ఈ క్వశ్చన్ అయితే మన ఎన్సీఆర్టీ పీడిఎఫ్లో కెమిస్ట్రీ టాపిక్ నుంచి 37వ బిట్గా తీసుకోవడం జరిగింది. ఇది కూడా అదేవిధంగా 10th క్లాస్లో ఉన్న జనరల్ సైన్స్ కెమిస్ట్రీ నుంచి అయితే ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే క్లారిటీగా చూద్దాం. క్రింది వాటిలో అత్యధిక పరమాణు సంఖ్యను కలిగి ఉన్న మూలకం ఏది అడిగాడు. అత్యధిక పరమాణు సంఖ్య ఏ మూలకం ఉందంటే ఆప్షన్ డి ఫ్రాన్షియంకు ఉందమ్మా. ఫ్రాన్షియం యొక్క పరమాణు సంఖ్య ఎంత? 87. ఈ పై అన్నిటిలో ఫ్రాన్షియం యొక్క పరమాణు సంఖ్య 87. అదేవిధంగా రుబీడియం యొక్క పరమాణు సంఖ్య ఎంత మా చెప్పాలి? 37. రుబీడియం యొక్క పరమాణు సంఖ్య 37, సీజియం యొక్క పరమాణు సంఖ్య 55. సీజియం యొక్క పరమాణు సంఖ్య 55. అదేవిధంగా పొటాషియం యొక్క పరమాణు సంఖ్య
19. ప్రతి పరమాణు సంఖ్య, ప్రతి మూలకం యొక్క పరమాణు సంఖ్య తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. జాబ్ సాధించాలి కదా, సాధించాలంటే ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ప్రతి క్వశ్చన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓం నియమం ప్రకారము క్రింది సమీకరణాలలో ఏది సరైనది అడిగాడు. ఓం నియమం ప్రకారము క్రింది కొన్ని సమీకరణాలు ఇచ్చాడు, అందులో ఏది సరైందని అడిగాడు. ఇంతకీ ఓం సమీకరణం ఏంటమ్మంటే ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అమ్మా. ఏంటది? ఆర్ ఈక్వల్ టు V/I. ఇక్కడ ఆర్ ఏం చెప్తుందంటే నిరోధకత, నిరోధము, రెసిస్టెన్స్. వి స్టాండ్స్ ఫర్ అంటే వి అంటే వోల్టేజ్ కదమ్మా, వోల్టేజ్ బై అంటే వోల్టేజ్ బై ఐ అంటే విద్యుత్ ప్రవాహము, కరెంట్. ఏం చెప్తాడు ఓం సమీకరణం ఏం చెప్తుంది? రెసిస్టెన్స్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్ అని అర్థం. ఇది ఓం యొక్క నియమం, సమీకరణం. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్. పీరియాడిక్ టేబుల్కి వచ్చినప్పుడు ప్రతి క్వశ్చన్ కూడా రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా కెమిస్ట్రీలోంచి పడే క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మన ఎన్సీఆర్టీ 3000 బిట్స్ పీడిఎఫ్లో ఖచ్చితంగా ఇచ్చాము. అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా చూద్దాం. ఆవర్తన పట్టికలో ఎడమ నుండి కుడివైపుకు వెళ్తున్నప్పుడు ఏంటమ్మా, ఎడమ వైపు నుంచి కుడివైపుకు వెళ్తున్నప్పుడు ఆవర్తన పట్టికకు సంబంధించి క్రింది వాణిలో ఏది తప్పుగా ఉందని అడిగాడు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో క్లారిటీగా చూడాలి. ఆవర్తన పట్టిక ఇప్పుడు డిస్ప్లే అవుతుంది కదమ్మా, దీన్ని క్లారిటీగా చూడండి. ఈ ఆవర్తన పట్టికలంట ఎడమ వైపు నుంచి కుడివైపుకి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది అడిగాడు. కొన్ని సమీకరణాలు ఇచ్చాడు, కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అందులో ఏది తప్పుగా ఉందో చెప్పమన్నాడు. ఇప్పుడు కరెక్ట్గా చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడమ్మా, ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుందా చూద్దాం. ఒక్కసారి డిస్ప్లే అవుతుంది కదా ఇక్కడ, మీరు చూడండి ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుందో లేదో. ఎడమ వైపు నుంచి కుడి వైపునకు ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ అంటే పెరుగుతుంది కదా, ఇది రైటే. మరి ఇది రైట్ అయితే నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దామా. ఆప్షన్ బి ఇచ్చాడు అయనీకరణ శక్తి పెరుగుతుంది అన్నాడు. మరొకసారి చూద్దామా. ఆవర్తన పట్టికలో మళ్ళీ చూడండి క్లారిటీగా, ఎడమ వైపు నుంచి కుడివైపుకి వెళ్తున్నప్పుడు అయనీకరణ శక్తి కూడా పెరుగుతుంది. మరి ఇది రైట్. నెక్స్ట్ ఇంకేంటమ్మా ఆప్షన్ సి చూద్దాం. పరమాణు ద్రవ్యరాశి అంట, పరమాణు ద్రవ్యరాశి. మళ్ళీ చూడండమ్మా, ఎడమ వైపు నుంచి కుడివైపుకు వెళ్తున్నప్పుడు పరమాణు ద్రవ్యరాశి పెరుగుతుంది. పరమాణు ద్రవ్యరాశి ఏం జరుగుతుంది? పెరుగుతుంది. ఇది రైటే. మరి రాంగ్ స్టేట్మెంట్ ఏంటమ్మా కింద దాంట్లో? ఆప్షన్ డి ఏంటమ్మా, పరమాణు వ్యాసార్థం పెరుగుతుందా? పెరగదు, తగ్గుతుంది. కరెక్ట్గా ఇమేజ్ చూడండమ్మా. పరమాణు ద్రవ్యరాశి అనేది, పరమాణు వ్యాసార్థం అనేది ఆవర్తన పట్టికలో ఎడమ వైపు నుంచి కుడివైపుకు వెళ్తున్నప్పుడు పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది కానీ పెరుగుతుందని ఇక్కడ ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, పరమాణు సంఖ్య 57 నుండి 71 వరకు ఉన్న మూలకాలను ఏమని పిలుస్తారు అడిగాడు. చాలా సింపుల్గా అడిగాడు, ఏం క్లారిటీగా అడిగాడు చూసారా. పరమాణు సంఖ్య అంట 57 నుండి 71 వరకు ఉన్న మూలకాలను ఏమని పిలుస్తారు అడిగాడు. ఏమని పిలుస్తారు? వీటిని లాంథనాయిడ్స్ అని పిలుస్తారు. వీటిని మనం లాంథనాయిడ్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, అంతర ఫలదీకరణను జరిపే జీవులు. అంతర ఫలదీకరణ అంటే ఏంటమ్మా? బయాలజీకి సంబంధించిన బిట్ ఇది. మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకోవడం జరిగింది, మన పీడిఎఫ్లో కూడా ఇవ్వడం జరిగింది. అంతర ఫలదీకరణం అంటే ఇక్కడ పిండం ఏర్పడడం అంటే ఏంటి? ఇక్కడ పురుషుడి యొక్క శుక్రకణాలు అదేవిధంగా స్త్రీ యొక్క అండము రెండు కలిసే ప్లేస్ని మనం ఫలదీకరణం జరిగిందంటారు. ఈ ఫలదీకరణము శరీరం లోపల జరిగితే వాటి జరిపే జీవులను ఏమని అంటారు అంటే ఏ జీవులను అడిగాడు. ఏ జీవులం అంటే పాములకు కూడా అంతర ఫలదీకరణమే జరుగుతుంది, పక్షులకి అంతర ఫలదీకరణ జరుగుతుంది, క్షీరదాలకు కూడా అంతర ఫలదీకరణ జరుగుతుంది. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఇలాంటి ఇంకొక క్వశ్చన్, శుక్రకణం ఉత్పత్తి ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? శుక్రకణాలు అనేవి మానవ శరీరంలో అంటే పురుషుల్లో శుక్రకణం ఉత్పత్తి జరుగుతుంది. ఈ శుక్రకణ ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది అడిగాడు. ఎప్పుడు మేసోనా? కాదు కదా, ఇందులో కాదు. శుక్రవాహిక ఇది జస్ట్ వాహిక మాత్రమే, ఇందులో కాదు. ప్రోస్టేట్ గ్రంథులు ఇది అస్సలు కాదు. అయితే మిగిలింది సెమినిఫెరస్ నాళాలమ్మ. సెమినిఫెరస్ నాళాలలో మాత్రమే శుక్రకణాల ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ బిట్స్ ఫుల్ వీడియో అనేది మన నరేష్ కాంపిటేటివ్ అకాడమీ యాప్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడైతే పూర్తి వివరణ మరియు పూర్తి క్లాస్ని అయితే చూడొచ్చు. అదేవిధంగా ప్రతి సోమవారము అదేవిధంగా మళ్ళీ ప్రతి శుక్రవారము ఎన్సీఆర్టీ మాక్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు జనరల్ సైన్స్ మీద ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి ఎగ్జామ్లు పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్
ఎగ్జామ్స్ అందరూ ఎవరైతే మస్ట్ అండ్ షుడ్ బీగా అటెంప్ట్ చేస్తారో వాళ్ళందరికీ రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ సైన్స్ నుంచి ఫుల్ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము ఇచ్చే ప్రతి టాపిక్ కూడా రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే కదా. అందుకని చెప్పి ఆ క్వశ్చన్లు కానీ ఆ పీడిఎఫ్లు కానీ అదేవిధంగా మాక్ టెస్ట్లు కానీ రాయాలనుకునేవారు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నరేష్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. లేదా ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసిన మీకైతే నేను కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మనీ కూడా తగ్గిస్తాను. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం.